జూబ్లీస్ బై ఎలక్షన్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చెప్పే అవసరం లేదన్న. ఈరోజు ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్క పబ్లిక్ జూబ్లీ హిల్స్ వారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ కారు గుర్తుకు ఓటు వేస్తున్నాము. మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే మంచి మంచి పనులు చేసారో ఆ పనులను చూసి ఆ అభివృద్ధిని చూసి మేము కంపల్సరీ జూబ్లీ హిల్స్లో కారు గుర్తుకి ఓటేస్తున్నామని చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ అడ్డా అంటున్నారు, మళ్ళీ నవీన్ యాదవ్ ప్రజాదరణ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఇస్తారంటున్నారు. నవీన్ యాదవ్ అడ్డా అని అంటే జూబ్లీ హిల్స్లో మాగంటి గారు కూడా మాగంటి గోపి గారు అడ్డా. ఆయన కూడా ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడే పెరిగినవాడు, ఆయనది కూడా అంతా ఇక్కడే సొంత. 15 సంవత్సరాల నుంచి 3 టర్మ్స్లో ఆయన ఎమ్మెల్యే అయిందంటే చిన్న మాట కాదు కదండా, చిన్న మాట కాదు కదా. ఈరోజు ఆయన ఆరోగ్యం బాగా లేకుండా కేవలమే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఏదో వదిలి పాడిపోవడం అట్లాంటిది ఏం జరగలేదు. ఆరోగ్యం బాగాలేనందుకు చచ్చిపోయిన ఆయన, అంతేగాని వేరే విషయం ఏమి. ఎవరు చేస్తారు రాజకీయం? కాంగ్రెస్ వాళ్ళ అలవాటే ఇది కానీ ఈ కొత్త కాదు కాంగ్రెస్ వాళ్ళకి. నువ్వు చూసుకుంటే ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారతదేశంలో రాజకీయంగా వాడుకున్న పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అలా నైజాం అది. ఇది కొత్త కాదు. ఇది 50 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే పాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ అది కూడా నైజామే. ఏం చేసినా పబ్లిక్కి ఈరోజు పబ్లిక్ ఎక్కడ పోతే అక్కడ కూడా పబ్లిక్ అంతా డల్, బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది లేదు, అంతా రోడ్ల పాలన ప్రజలు ఈ రోజులలో. రోడ్డు పాలైపోయిన మొత్తం ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ పబ్లిక్ని రోడ్డు పాలన చేసిన రేవంత్ రెడ్డి పేరు అంతే. అన్నీ ఉత్తదే అన్న. తులం బంగారం ఇస్తానని బంగారం ఎటు పోయింది, స్కూటీ ఇస్తా అని చెప్పిండు, స్కూటీ ఎటు పోయింది, మాలాంటి ఉద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవి ఏది. రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చో లేదో. అహమంటూ లేనివారు అందరినీ కలిపేటు ఆనాటి రోజులు తెస్తా. ఆనాటి రోజులు అంటే ఏమనుకుని మళ్ళీ ఇవే రోజులు ఇవి. ఈ 2.5 సంవత్సరాలు ఏవైతే పాలన దొరికిందో అవే ఆనాటి రోజులు. ఆ రోజు అప్పుడే చెప్పిండు ఆయనే, ఆనాటి రోజులు తీసుకొస్తామని. ఇందిరమ్మ రాజ్యం, ఇదే రాజ్యం, ఆ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అన్నప్పుడు హైడ్రాతోని పేద ప్రజల ఇల్లు ఎందుకు కూలగొట్టాలని అడుగుతా ఉన్నాను నేను. హెచ్యూతోని యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ ఎందుకు ఆక్రమణ చేద్దామనుకున్నాను రేవంత్ రెడ్డి. ఎందుకు ఇందిరమ్మ పాలన కూడా హైడ్రాతో కూలగొడుతుండు, జాబ్లు లేవు, ఏది లేదు, ప్రజలంతా రోడ్ల పాలన అవుతున్నా. ఈరోజు పాలన ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. వన్ సైడ్ అన్న, వారు వన్ సైడ్ ఉంది, ఏది కూడా లేదు. మేము 60 నుంచి 70తో ఈజీ మెజారిటీతో గెలవబోతున్నాము అంతే, దీంట్లో నో డౌట్ అన్న.